ఆరోగ్యంగా బతికినా, అనారోగ్యంతో బతికినా, ధనికుడిగా భోగాలు అనుభవించినా, దరిద్రంతో బాధలు పడినా, ఎలా బతికినా ఒకనాటికి మనిషి మరణించక తప్పదు. ఇది సృష్టి ధర్మం. కాసేపటికి విరిగిపోయే పాలల్లో పాడవని నయ్యిని దాచాడు భగవంతుడు. కర్మతో, కర్మ భూమిలో జన్మించిన ప్రాణంలో శాశ్వతమైన ఆత్మ ఉంది. ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం చేసే సాధన పేరు అంతర్యాగం. ఎంత సంపాదించినా అది కుటుంబం కోసం. దాచిన ధనం దొరలు పాలు లేదా దొంగల పాలు. దోచుకోలేనిది విద్య అయితే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద. అది ఎన్ని జన్మలు అయినా నీ వెంట వస్తుంది. నిత్య కర్మలు ఆచరిస్తూ మీ బాధ్యతలు కర్తవ్యం నిర్వహిస్తూ ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ దైవస్మరణ విడువకుండా సాధన మార్గంలో సాగిపోవాలి. ఏ ఉపాసన చేయకున్నా నీ రోజు పూర్తి అవుతుంది. ఉపాసన చేస్తూ చేస్తే నీ రోజు సారవంతంగా పూర్తి అవుతుంది. నీ కుటుంబ కోసం నువ్వు పాటు పడక తప్పదు. అదేదో భగవంతుడిని స్మరిస్తూ చేస్తే నువ్వు చేసేది ఉపాసన అవుతుంది. మరింత ఫలితాన్ని ఇస్తుంది. ఇద్దరు వ్యక్తులు రోజు కూలి పనులకు వెళ్తున్నారు. రోజు కూలి తెస్తే కానీ వారి ఇల్లు గడవని పరిస్థితి. అయితే ఒక అతను, నేను కూలి చేస్తే కానీ నా ఇల్లు గడవటం లేదు. ఇందులో దేవుడు చేసింది ఏముంది? నా కష్టం నాకు తప్పడం లేదు కదా అని దేవుణ్ణి తలవను కూడా తలవడు. ఇంకో వ్యక్తి, దేవుని దయ ఉండబట్టే ఈ పని అయినా దొరికి నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. ఆ దేవుడికి నేను కృతజ్ఞతతో ఉండాలి. నేను ఎలాగో రోజంతా కష్టపడి పని చేయక తప్పదు. ఆ సమయంలో నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని నిద్రలేచిన దగ్గర నుండి నారాయణ స్మరణ చేస్తూ కష్టం చేసుకునేవాడు. పొద్దుపోయేసరికి అతనికి రావాల్సిన కూలి డబ్బుతో పాటు కొన్ని వేల సార్లు నామజపం చేసిన పుణ్యం కూడా అతని ఖాతాలో పడేది. ఆ నామస్మరణ వల్ల అతనిలో ఆత్మ వివేకం కలిగింది. ఉన్నతంగా ఆలోచించడం, ప్రశాంతంగా ఉండటం, ధ్యానం చేయడం అలవాటు అయింది. ఇంకో వ్యక్తి ఆ చాకిరి తలుచుకుంటూ, గాడిద చాకిరి అని ఎప్పుడూ గాడిదను తలుచుకుంటూ కుటుంబంలోని వారిని తిడుతూ పని చేయించిన యజమానిని తిట్టుకుంటూ రోజు ముగిసిపోయేది. చివరికి ఇద్దరి జీవితం ముగిశాక దైవభక్తి గల వ్యక్తి తను సంపాదించిన దైవస్మరణ అనే నిధితో ధనికుడి అయిన ఆసామి ఇంట్లో పుట్టాడు. ఎప్పుడూ తిట్టుకుంటూ ఒకరిని దూషిస్తూ ఆ పాపం అకౌంట్లో వేసుకున్న వ్యక్తి గాడిదగా చాకలి వాళ్ల ఇంట్లో గాడిదకు పుట్టాడు. ఇప్పుడు గాడిద చాకిరి తప్పదు. చేసే పని ఎలాగో తప్పదు. అదేదో ఎవరినీ దూషించకుండా దైవస్మరణతో చేస్తే స్వామి కార్యం, స్వకార్యం రెండూ దక్కుతుంది. ఉండే బాధలు, పనులు ఎప్పుడూ ఉంటుంది, అది తప్పదు. ఎంత నెత్తిన పెట్టుకుని చూసినా ఒక వయసుకి ఎవరి దారి వాళ్లు చూసుకోకుండా ఉండరు. ఎంత అందంగా అలంకరించిన దేహానికి అయినా వృద్ధాప్యం రాక తప్పదు. సంపాదన పిల్లలు పంచుకుంటారు కానీ అనారోగ్యాన్ని ఎవ్వరూ తీసుకునే వీలు ఉండదు. అది అనుభవించాల్సిందే. అందుకే మీకంటూ మిగిలే సంపద మీ వెంట వచ్చే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద మటుకే. ఇది మరువకండి. ఈ మార్గం విడువకండి. జీవితం అనే పాలలో, భక్తి అనే పెరుగుని, బాధ్యత అనే కవ్వంతో చిలికి, కష్టం అనే వేడిపైన కాచి నెయ్యి అనే ఆత్మ సాక్షాత్కారమే మనసుతో చేసే అంతర్యాగ సాధన, మనసు లగ్నం చేసి చేసే ఉపాసన.